భీమవరం రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోందట. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? వైసీపీకి గుడ్ బై చెప్పాక ఈ కాపు నేత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని సమాచారం. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా వెలిగి ప్రత్యర్థులపై విమర్శల తోటాలు పేల్చిన గ్రంథి ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారా? 2019లో పవన్ కళ్యాణ్ ని ఓడించి జైన్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న గ్రంథి ఇప్పుడు ఆయనే తనకి ఆదర్శం అంటూ చేసిన కమెంట్ల వెనుక అంతరార్థం ఏంటి? ఇంతకీ ఆయన మాటల వెనుక రాజకీయ మర్మం ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి ప్రభంజనానికి భీమవరం కూడా మినహాయింపు కాలేదు. జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి గ్రంథి శ్రీనివాస్ రాజకీయంగా కాస్త వెనక్కి తగ్గారని చెబుతారు. తగ్గడమంటే రాజకీయంగా సైలెంట్ గా ఉండడం మాత్రమే కాదు, ఏకంగా వైసీపీకి రాజీనామా చేసి మరీ ఇంటికే పరిమితమయ్యారు. స్థానిక వైసీపీలో నెలకొన్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి చెందడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు. 2019 ఎన్నికల్లో భీమవరం బరిలో నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకొని ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు గ్రంథి శ్రీనివాస్. అయితే అంతటి సంచలన విజయం సాధించినా వైసీపీ నాయకత్వం తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదనే ఆవేదన గ్రంథిలో బలంగా నాటుకుపోయిందంటారు. పవన్ లాంటి అగ్రనేతపై గెలిచిన తనకు మంత్రి పదవి దక్కుతుందని గ్రంథి ఆశించారు. అది నెరవేరకపోగా జిల్లా రాజకీయాల్లో తనను తొక్కేసేందుకు సొంత పార్టీకి చెందిన బడా నేతలే కుట్రలు పన్నారని ఆయన భావిస్తున్నారట. దానిలో భాగంగానే భీమవరంలో తనకు వ్యతిరేకంగా మరో పవర్ సెంటర్ ను సృష్టించేందుకే మోషిన్ రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలి చైర్మన్ చేశారని గ్రంథి వర్గం బలంగా నమ్ముతున్నట్టు టాక్. అయితే ఈ అంతర్గత విభేదాలు అంతటితో ఆగలేదంటారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో ఉన్న విభేదాలు ఎన్నికల తర్వాత ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమించేటప్పుడు తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గ్రంథికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందంటారు. తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ను కాదని సమాంతర రాజకీయాలు నడపడంతో విసిగిపోయిన ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన నివాసాలు, కార్యాలయాలపై వరుసగా 6 రోజుల పాటు జరిగిన ఐటీ దాడులు రాజకీయంగా మరింత కలకలం రేపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ ముందున్న ఆప్షన్ కూటమి పార్టీలే అంటున్నారు. అయితే కూటమిలోకి ఆయన ప్రవేశం అనుకున్నంత సులువుగా కనిపించడం లేదని లోకల్ టాక్. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు గ్రంథి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను కూటమిలోకి వెళ్లనివ్వకుండా స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతున్నాయంటున్నారు. అయితే ఈ మధ్య ఏపీలో కాపు సెంట్రిక్ గా జరుగుతున్న రాజకీయంతో గ్రంథికి కలిసి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. పేరి నాని, అంబటి రాంబాబు లాంటి వైసీపీ కాపు నేతలు సాయి కృష్ణ లాకప్ డెత్ పై కూటమి సర్కార్ను కార్నర్ చేస్తున్నారు. వాళ్లకు జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే కూటమికి చెందిన కాపు నేతలు వైసీపీకి బలంగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారట. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని టీడీపీలో ఉన్నా ఆయన సైలెన్స్ ప్లీజ్ అంటున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అందులోనూ భీమవరం లాంటి చోట బలమైన కాపు వాయిస్ వినిపించే గ్రంథి లాంటి వ్యక్తి ప్రస్తుతం కూటమిలో ఉంటే బాగుంటుందనే చర్చ జరుగుతోందట. ఈ చర్చ జరుగుతున్న టైంలోనే తనను గౌరవప్రదంగా ఏ పార్టీ ఆహ్వానించినా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానంటున్నారు గ్రంథి. గతంలో భీమవరం పర్యటన సందర్భంగా స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పవన్ ప్రస్తావించారు. అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్ ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ సహకారంతో స్థల సేకరణ చేయడం జరిగింది. అయితే అది ఇప్పటికీ పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యను పరిష్కరించడానికి తాను ప్రయత్నం చేశానని, ఆ విషయంలో ఆయన తనకు ఆదర్శమన్నారట గ్రంథి. దాంతో జనసేనలో గ్రంథి చేరుతున్నారనే పుకార్లు షికార్లు అయితే గ్రంథి మాత్రం టీడీపీ లేదా బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతుందట. ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డున్న గ్రంథి కూటమి గూటికి చేరడానికి లైన్ క్లియర్ అవుతుందా, లేక భీమవరం ఈక్వేషన్స్ లో ఎదురు చూపులు మరికొన్నాళ్లు సాగుతాయా అనేది వేచి చూడాలంటున్నారు.